వేరుశెనగ ప్రీ ప్రాసెసింగ్ సేవల వ్యాపారాన్ని ఏర్పాటు చేయడంపై మా గైడ్కు స్వాగతం. ఈ వీడియోలో ఈ వ్యాపారం నుండి మీరు ఎంత సంపాదించవచ్చో మేము నేర్చుకుంటాము. మేము అవసరమైన ప్రారంభ పెట్టుబడిని కూడా విభజిస్తాము. ఇది 2 వర్గాలుగా ఉంటుంది: స్థిర మూలధనం మరియు పని మూలధనం. మొదట వ్యాపారం నుండి వచ్చే ఆదాయాల గురించి మాట్లాడుకుందాం. ఉత్తమ పరిస్థితిలో మీరు ప్రతి సీజన్లో 4 నుండి 5 లక్షల రూపాయల మధ్య సంపాదించవచ్చు, మరియు అది మెరుగుపడుతుంది. మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి సీజన్కు 5 నుండి 6 లక్షల రూపాయల మధ్య సంపాదించవచ్చు. అన్ని ఖర్చులు, రుణాలు మరియు పన్నులు చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం. రెండవ లేదా మూడవ సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి సీజన్లో 6 నుండి 12 లక్షల రూపాయల మధ్య సంపాదించవచ్చు. మీ వ్యాపారంలో 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల అది సాధ్యమయ్యే విజయం. తరువాత 9,50,000 రూపాయల స్థిర మూలధనం గురించి చర్చించుకుందాం. ఇందులో యంత్రాలు, పరికరాలు వంటి దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడి ఉంటుంది. మేము కొనుగోలు యంత్రాలు, వ్యవసాయ పరికరాలు లేదా స్థానిక లేదా ప్రాంతీయ సమాజంలోని రైతులకు సేవలను అందించడానికి ఉపయోగించగల ఏదైనా మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతున్నాము. బీమా, లైసెన్సులు మరియు అనుమతులు వంటి ఖర్చులు కూడా స్థిర మూలధనంలో చేర్చబడ్డాయి. రోజుకు 10 ఎకరాల సామర్థ్యంతో వేరుశెనగ ప్రీ ప్రాసెసింగ్ సేవల వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు ఈ రకమైన యంత్రాలు అవసరం. వేరుశెనగను ప్రాసెస్ చేయడానికి మీకు యంత్రం, గ్రౌండ్ నట్ నూర్పిడి యంత్రం అవసరం. ఒక యంత్రం కోసం సుమారు 4,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తరువాత మీకు సుమారు 3,000 ఖరీదుగల వాటర్ డ్రమ్స్ అవసరం అవుతాయి. అప్పుడు మీకు వివిధ వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలను నడపడానికి శక్తిని అందించే ట్రాక్టర్ ఇంజిన్ అవసరం. దీని ధర సుమారు 2,50,000 రూపాయలు. మీకు సుమారు 1,92,000 రూపాయల ధర గల ఫోల్డ్స్, టిల్లర్, డిచ్, లో, గీజ్ విల్ కూడా అవసరం కావచ్చు. వ్యాపారం ఆఫ్ సీజన్లో ఉన్నప్పుడు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి. తరువాత మనకు వ్యాపార నిర్వహణ ఉంది, మొత్తం 30,000 రూపాయలు. సేవల వ్యాపారంలో పని మూలధన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. చేతిలో ఉన్న నగదును కవర్ చేయడానికి మరియు మీరు సేవను అందించడానికి అవసరమైన కొన్ని ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి ఈ సీజన్లో వర్కింగ్ క్యాపిటల్ అవసరం. కాబట్టి మీ వేరుశెనగ ప్రీ ప్రాసెసింగ్ సేవల వ్యాపారం కోసం మొత్తం మూలధన పెట్టుబడి 10 లక్షల రూపాయలుగా ఉంది. ఇది మీ వ్యాపారం కోసం మీకు స్పష్టమైన ఆర్థిక ప్రణాళికను అందిస్తుంది. ఈ మూలధనాన్ని ఎక్కడ నుండి పొందాలో అర్థం చేసుకోవడం, మీకు ఎంత అవసరమో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. స్థిర మూలధనం మరియు వర్కింగ్ క్యాపిటల్ వేర్వేరు పాత్రలను కలిగి ఉంటాయి, అందువల్ల వాటి మూలాలు విభిన్నంగా ఉండాలి. స్థిర మూలధనం అనేది పరికరాలు మరియు యంత్రాలు వంటి మీ వ్యాపారంలో ఎక్కువ కాలం ఉండే ఆస్తులలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఇది త్వరగా నగదుగా మారదు కాబట్టి దీనిని ఫిక్స్డ్ అని పిలుస్తారు. స్థిర మూలధనాన్ని సేకరించడానికి వ్యక్తిగత పొదుపులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయం, భాగస్వామ్యాలు లేదా లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం వంటి తక్షణ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని దీర్ఘకాలిక సహన వనరులను పరిగణించండి. ఈ ఆర్థిక ప్రణాళిక వ్యూహంతో మీరు విజయవంతమైన వేరుశెనగ ప్రీ ప్రాసెసింగ్ సేవల వ్యాపారాన్ని స్థాపించే మార్గంలో ఉన్నారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వ్యాపార్ కోచ్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి.